వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. ముందుకు ఇంకో హౌస్ తీసుకొచ్చేసాను. సో ఇవి వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ హౌసెస్ అనమాట. సో మనకి వెరీ నియర్ టు మిస్టర్ ఇడ్లీ అండ్ మనకి ఇది గుత్తి పెట్రోల్ బంక్ సరౌండ్స్లో కూడా మీకు తెలిసిందే. గుత్తి పెట్రోల్ బంక్ నుంచి మనం ముందుకు వస్తే మిస్టర్ ఇడ్లీ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి హౌసెస్ ఉంటాయి. మీకు హౌసెస్ పాయింట్ టు పాయింట్ చూపించేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా మీకు 2 హౌసెస్ ఉన్నాయి. 2 హౌసెస్ ఫస్ట్ వాజ్గా చూపించేస్తాను. ఒక వీడియోలో మీకు 2 హౌస్ చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకి హౌస్ ఎంట్రన్స్ అనమాట, ఇలా ఉంటుంది. సో మనం ఇలా వెళ్తే మనకి ఇక్కడ స్టెప్స్ ఇలా ఉంటాయి. మనకి హౌస్ ముందు సేఫ్టీ గ్రిల్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. సో సేఫ్టీ గ్రిల్కి మనకి హౌస్ మెయిన్ డోర్కి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. సో మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ వేయడానికి. ఫ్లోరింగ్ కూడా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్ అనమాట. సో మనకి హాల్లో మంచిగా స్పేస్ అయితే ఉంటుంది, స్క్వేర్ టైప్లో ఉంటుంది స్పేస్. సో మనకి టీవీ స్టాండ్కి సో వితౌట్ కబోర్డ్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దిస్ అనమాట. సో వితౌట్ కబోర్డ్ అంటే మీరు కబోర్డ్స్ లేకుండా కూడా ఇలా టీవీ చేయించుకోకుండా వాడుకోవాలనుకుంటే కూడా యూ కెన్. సో టీవీ స్టాండ్ మనకి నీట్గా ఇలా ఈ పెయింటింగ్ అనేది కొంచెం మంచి డిఫరెంట్గా కనిపిస్తుంది, నీట్గా అయితే ఉందని. సో మీరు చూస్తున్నారు కదా, పిఓపి అనేది చాలా మంచి డిజైన్తో చేయించడం జరిగింది. ఇది మీరు అప్పుడప్పుడు రీల్స్లో అలా చూసింటారు. సో దీని వర్క్ ఎలా ఉంటుందని చెప్పి మంచిగా ఉంటుంది అనమాట. సింపుల్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్లో మనకి ఇంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద అటాచ్డ్ వాష్రూమ్. సో మనకి ట్యాప్స్, సింక్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. మనకి స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే స్విచ్ మీద వెళ్ళిపోతుంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ సెల్ఫ్స్ ఉంటాయి అనమాట. సో సెల్ఫ్స్కి మనం కబోర్డ్ చేయించుకున్నా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. కబోర్డ్ చేయించుకున్నామంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా క్లాసిక్ పిఓపి అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఇక్కడ సైడ్. సో వీళ్ళు డోర్స్ కూడా ఏవైతే వాడినారో 3D ప్రింట్ డోర్స్ అనమాట. సో హాల్లో బెడ్రూమ్స్లో హాల్లో మనకి మంచిగా నీట్గా కనిపిస్తాయి. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి చూసే హౌస్ యొక్క ఓవర్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో మీకు కిచెన్ చూపించేస్తాం. ఇదైతే ఉందో కిచెన్ అనమాట. సో నీట్గా కనిపిస్తుంది కదా. సో మనకి ఇలా కిచెన్కి వెళ్తుంటే ఒక సపరేట్ ఆర్చ్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలా బాగుంది అనమాట, నీట్గా అయితే ఉంది. మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇక్కడ ఉందన్నమాట. అండ్ మీరు పైన ఏదైతే చూస్తున్నారు ఇక్కడ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. చిన్న సెల్ఫ్స్ కూడా ఉన్నాయి, సామాన్ ఏమన్నా ఉంటాయి సామాగ్రి పెట్టుకోవడానికి. మన కింద కూడా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజ రూమ్ అలా మెయింటైన్ చేశారు. సో పూజ రూమ్ కూడా యాజ్ పర్ వాస్తు అయితే పెట్టడం జరిగింది. వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట, కొంచెం చిన్నగా అయితే ఉంటుంది కంపేర్ దెన్ దట్. సో మనకి స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి వెస్ట్ ఫేస్ అవ్వడం స్ట్రైట్గా మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అయితే పెట్టడం జరిగింది. యాజ్ పర్ వాస్తు వీళ్ళు మెయింటైన్ చేశారు. మీకు అక్కడ సైడ్ చూపించేస్తాను, మీరు దానికంటే ముందు ఇది చూడొచ్చు. సో మనకి బెడ్రూమ్లో ఇలా సెల్ఫ్స్ అండ్ మనకి ఇక్కడ ఇలా స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి వాష్ ఏరియా ప్లస్ సంపు. అండ్ మనకి అక్కడ బోర్ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సైడ్ ఏదైతే బోర్ అనమాట, సంప్ ఇది. అండ్ మనకి ఇది అయితే ఉందో అక్కడ వాష్ ఏరియా, అక్కడ వాష్ చేసుకోవడానికి అయితే ట్యాప్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి. సో ఇది ఒక టాయిలెట్ అనమాట, ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ కూడా నీట్గా మెయింటైన్ చేసి ఇచ్చేసారు. అండ్ మనకి ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా వేస్టేజ్ సామాన్ ఉన్నా పైన వెళ్ళిపోతుంది వచ్చాయి. ఈ హౌస్ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఇది ఏదైతే ఉందో ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఇలా సేఫ్టీ గ్రిల్ ప్రొవైడ్ చేశారు ముందర. సో కొంచెం అలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా ఉంటుంది ఏరియా. అండ్ మనం ఇలా వచ్చేసి మెయిన్ డోర్ ఉంటుంది. సో మెయిన్ డోర్ కూడా మంచి డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఏదైతే మెయిన్ డోర్. అండ్ మీరు చూస్తున్న గ్రానైట్ ఏది ఉందో ఇది గ్రానైట్ కూడా మంచిది యూజ్ చేయడం జరిగింది, చాలా బాగుంది గ్రానైట్. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట. సో మనకి ఇక్కడ హాల్లో వర్క్ జరుగుతుంది, రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో పెయింట్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి బట్ అనమాట. సో కిచెన్ కూడా కిచెన్ ముందర మీరు చూస్తే సో మంచిగా ఇలా డిజైన్తో చేయడం జరిగింది. ఇది చాలా బాగుందన్నమాట. కిచెన్కి సపరేట్గా పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫ్స్ కూడా ఇలా ఉన్నాయి, ఇక్కడ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు సైడ్ పైన. అండ్ ఇక్కడ చిన్న సెల్ఫ్ లాగా ఇలా ప్రొవైడ్ చేసి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనకి మంచిగా స్పేస్ అయితే ఉంది. ఇది దీన్ని మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్పేస్ అయితే పర్లేదు, బాగా ప్రొవైడ్ చేశారు. దీనికి కబోర్డ్ చేయించుకున్నా కూడా మనకి నీట్గా అయితే కనిపిస్తుంది. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది క్లాసిక్ పిఓపి అనమాట. అండ్ మనకి ఇలా టాయిలెట్ ఇంకా పెండింగ్లో ఉంది. సో మనకి ట్యాప్స్ అని వాష్రూమ్ సింక్స్ అవన్నీ ఫిట్ చేసి ఇస్తారు మనం ఒకవేళ మీరు తీసుకున్నారంటే. సో మనకి ఈ బెడ్రూమ్ నుంచి చూస్తే హాల్ యొక్క ఓవర్ ఇలా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా మంచిగా అయితే ఉంది. సో ఇదే చూస్తున్నారు ఇంకొక బెడ్రూమ్ అనమాట, కిడ్స్ బెడ్రూమ్ అనమాట.
సో మన కిడ్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి, ఇక్కడ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఏదైతుందో పిఓపి కూడా మంచిగా చేశారు ఈ యొక్క బెడ్రూమ్లో కూడా. ఇది యాక్చువల్లీ వెస్ట్ ఫేస్ కావడం చేత మనకి ఈస్ట్ ఫేస్లో ఇలా డోర్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా కమ్ ఇక్కడ సంపు బోర్ పాయింట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి టాయిలెట్ అనమాట. సో మనకి ఇలా గ్రిల్స్ ఏవైతే చూస్తున్నారో, మీరు పక్కన గ్రిల్ చేస్తున్నారు కదా, ఇలా గ్రిల్స్ కూడా నీట్గా చేయించి పెట్టారు. అక్కడ ఎక్కువ థింగ్స్ ఏమైనా ఉంటే వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. సో మీరు ఈ 2 houses ఒక వీడియోస్ చూసారనుకుంటాను. సో ఏం లేదు, సేమ్ అయితే ఉంటాయి. ఎవ్రీథింగ్ బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, బోత్ ఆర్ సేమ్ అనమాట. సో మనకి సైజ్ విషయానికి వచ్చేస్తే 13.5x40 సైజులో అయితే ఉంటుంది ఈ హౌస్. సో 13.5x40 సైజులో ఉంటుంది. సో వెస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి సెన్స్లో చెప్పాలంటే 1.25 సెంట్స్, 1.25 సెంట్ అయితే ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ప్లేస్ ఎక్కడ వేస్ట్ చేయకుండా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. వెంటిలేషన్ కూడా వచ్చే విధంగా మనకి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ ఎయిర్ వచ్చేలాగా. సో చూస్తున్న ఇది మెయిన్ మర్చిపోయా, ఇది కదా ఈ టైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఒక హ్యాండ్ వాష్ వస్తుంది. హౌస్ విషయానికి వచ్చేసి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, భయా మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే మీరు చూస్తున్నారో వీడియోస్ యాజ్ పర్ ద కన్స్ట్రక్షన్ ఓనర్, లైక్ ఈ బిల్డరు లేదంటే ఒక హౌస్ ఎవరు నమ్ముకుంటే ఆ ఓనర్ బేస్డ్ ఆన్ దట్ నేను రేట్స్ వాళ్ళు చెప్పిన రేటే పెడతాను అనమాట. సో మనం తోకలు యాడ్ చేసుకుని ఒక 2-3 లక్షలు అలా పెట్టే వ్యాపారం నాది కాదనమాట. సో అది వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, కొత్తగా ఎందుకంటే చాలా మంచిగా వ్యూస్ వస్తున్నాయి కదా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట. సో ఇదనమాట. హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే 32 లక్షలు చెప్తున్నారు. 32 lakhs స్లైడింగ్ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో ఇది వచ్చేసి చెప్తున్నాం మళ్ళీ ఒకసారి, లొకేషన్ వచ్చేసి మనకి మిస్ట్రీడ్ల దగ్గరలో అయితే ఉంటుంది, హైవే కూడా చాలా దగ్గర. సో మంచి అట్మాస్ఫియర్, చుట్టుపక్కల మనకి హౌసెస్ కూడా ఉంటాయి. ప్రజెంట్ ఇక్కడ బోరు సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. మున్సిపల్ వాటర్ రావడానికి టైం పడుతుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, సో మీరు లోన్కి వెళ్ళాలంటే కూడా దీని మీద లోన్ కూడా వస్తుంది. సో లోన్ మీరు ఎవరు తెలియదు అనుకుంటే, సో నేను హెల్ప్ చేసి మీకు లోన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ యాజ్ పర్ యువర్ శాలరీ అండ్ మీరు ఏదైనా బిజినెస్ మెయింటైన్ చేస్తుంటే దాని ప్రకారం అనేది మీకు లోన్ ఉంటుంది అనమాట. సో దీనికి అసెట్ మీద కూడా, అసెట్ అంటే ఇది ఈ హౌస్ మీద కూడా కొంచెం లోన్ అయితే ఎలిజిబిలిటీ మీకు ఉంటుంది. సో చెప్తున్నా కదా, 32 లక్షలు స్లైడింగ్ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో రీసెంట్లీ కంప్లీటెడ్ అండి. వాటర్ క్యూరింగ్ అవన్నీ చేయడం నేను చూశాను అనమాట. సో ఎందుకంటే అది మెన్షన్ చేస్తున్నాను, చూశాను కాబట్టి మెన్షన్ చేస్తాను. చూడండి ఏదైతే ఉందో నేను చెప్పలేను కదా. సో మంచిగా కన్స్ట్రక్షన్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేటే. సో డోర్స్ కానీ ఎవ్రీథింగ్, టైల్, మార్బుల్, ఈ ఏదైతే ఉందో గ్రానైట్ అండ్ పెయింటింగ్ కలర్స్ ఎవ్రీథింగ్ పక్క నుండి వాళ్ళు చూసుకొని చేయించడం అయితే జరుగుతుంది. సో మీకు నచ్చింది అంటే ఈ హౌస్ చెప్తున్నా కదా, 13.5x40 సైజ్లో 1.25 సెంట్స్లో ఈ హౌస్ అయితే ఉంది. సో ఇది నచ్చిన తర్వాత వచ్చి చూస్తామంటే, మీరు వచ్చి చూసిన తర్వాత నేను రేట్ విషయంలో కొంచెం డిస్కౌంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. సో దట్ కుడ్ హెల్ప్ మీ ఆల్సో, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఇంకో విషయం మెన్షన్ చేస్తున్నాను, ఎవరైనా ప్లాట్లు సేల్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ కాల్ చేయండి, నాకు ఏం హెసిటేట్ అవ్వద్దు. నేను మన దగ్గర అటు సైడ్ నందికొట్కూరు రూట్కి, చెక్ పోస్ట్ నందికొట్కూరు రూట్కి, నంద్యాల రూట్కి అయితే మంచి డిమాండింగ్ నడుస్తూ ఉంది. ఎవరైనా సేల్ చేసుకోవాలనుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ ఏదైనా పర్లేదు. సో సేల్ చేసుకోవాలంటే మాకు కాంటాక్ట్ చేయండి, నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు తెలిసిందే ఇంతకుముందు వీడియోలో మెన్షన్ చేశాను, ఇప్పుడు ఇంకో చిన్న క్లిప్. సో నాకు రాయలసీమ ఈవెంట్స్ అనే బిజినెస్ ఉందన్నమాట. బర్త్డే పార్టీస్, ఫ్యామిలీ బర్త్డే పార్టీస్, మ్యారేజెస్, రిసెప్షన్స్ అండ్ ఇంటి దగ్గర చేసే నామకరణాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకి ఎవరైతే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళి చేసుకోలేమనుకుంటున్నారో, బడ్జెట్లలో వాళ్ళకి ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గరనే చేసుకోవాలి ఫంక్షన్ ఏదైనా అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి మేమైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు డెకరేషన్ అయితే చేసేసాం. హౌస్కి లైటింగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో ఇది నా బిజినెస్ అనమాట. నేను మెన్షన్ చేసుకుంటే కదా మీకు తెలిసేది, సో అందుకని మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు నన్ను సపోర్ట్ చేస్తుండండి. మీ ముందుకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని తీసుకొస్తూనే ఉంటాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.